ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం మధ్యప్రదేశ్‌లో గల పశుపతినాథ్ ఆలయ విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. భారతదేశంలో అతి తక్కువ చోట్ల మాత్రమే విగ్రహ రూపంలో ఆయన మనకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 8 ముఖాలతో శివుడు దర్శనమిచ్చే చోటు ఒకే ఒక్క దగ్గర ఉంది. అది అష్టముఖ శివలింగం. ఆ అష్టముఖ శివలింగం యొక్క ఆలయం మధ్యప్రదేశ్లోని మందసౌర్ పశుపతినాథ్ ఆలయం. శివ శివనా నదీ తీరాన కొలువై ఉన్నటువంటి అరుదైన అష్టముఖి అనగా 8 ముఖాలు కలిగినటువంటి శివలింగం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి కాంచినటువంటి ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం ముదురు రాగి రంగులో ఉండే ఒక రాతి పైన చెక్కారు. 4600 కిలోల బరువు, 11.25 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఈ విగ్రహం 2 వరుసలలో చెక్కి ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శివలింగం 8 ముఖాలను కలిగి ఉంటుంది. ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత. పై వరుసలోని 4 ముఖాలు అత్యంత సున్నితంగా శివుని యొక్క బాల్యం నుంచి వృద్ధాపం వరకు ఉండే వివిధ దశలను స్పష్టంగా ప్రతిబింబించేలా మనకి ఉంటాయి. కింద వరుసలో ఉన్నటువంటి 4 ముఖాలు మాత్రం అసంపూర్ణకంగా మనకు దర్శనమిస్తాయి. ప్రతి ముఖంపై 3వ కన్ను కనిపించే ముఖాలకు మాత్రం తెరలు ఉంటాయి. అలాగే ప్రతి ముఖం అపారమైన శిరోజాలను కలిగి ఉంటుంది. ఈ అష్టముఖం శివలింగాన్ని దర్శించుకోగానే మనసంతా కూడా భక్తి భావనతో నిండిపోతుంది. మందసౌర్ పశుపతినాథ్ ఆలయంలో గర్భాలయంలో వెలిసినటువంటి ఈ శివలింగ మహేశ్వరుని అష్టమూర్తి తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ 8 ముఖాలు శివుని యొక్క 8 రూపాలను అనగా భవ, పశుపతి, మహాదేవ, ఈశాన, రుద్ర, శర్వ, ఉగ్ర, అసని అనే 8 తత్వాలను సూచిస్తాయి. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి భారవి శివలింగం మానవ నిర్మితం కాదు. శివనా నదిలో ఒక ఆవు ప్రతిరోజు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పాలివ్వడం ఆపేయడాన్ని గమనించినటువంటి పుణ్యదాస అనే గొర్రెల కాపరికి నదీ గర్భంలో మునిగి ఉన్నటువంటి ఈ లింగం అద్భుత రీతిలో లభించింది. పురావస్తు అంచనాల ప్రకారం ఈ శివలింగం గుప్త సామ్రాజ్య కాలానికి అంటే క్రీస్తు శకం 5 మరియు 6వ శతాబ్దం చెందినట్టుగా ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. దీనిని ఔలికర్ వంశానికి చెందినటువంటి యశోవర్మన్ రాజు చేయించినట్టుగా భావిస్తారు. భారీ వర్షాల సమయంలో శివనా నది నీటి మట్టం పెరిగి శివలింగ పాదాలను తాకుతుంది. భక్తులు దీనిని ఆ నది దేవునికి సమర్పించి నిరంతర అభిషేకంగా భావిస్తారు. ఆలయ శిఖరంపై 100 కిలోల బరువున్నటువంటి బంగారు పూత పూసిన కలశం ఉంటుంది. అందుచేత ఈ ఆలయాన్ని అల్లంత దూరం నుంచి మనం సులభంగా గుర్తించవచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ విగ్రహ దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తి భావనతో ఇక్కడ వస్తూ ఉంటారు. దీనివల్ల నిత్యం ఈ శివాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలతో ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనకు గణపతి, పార్వతి, కార్తికేయ, గంగ, విష్ణు మరియు లక్ష్మీ దేవతా మూర్తులతో పాటు ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా మనం చూడవచ్చు. అష్టముఖ శివుని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ దేవతామూర్తుల విగ్రహాలను కూడా దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి, శ్రావణ మాసం వంటి పర్వదినాల్లో ఇక్కడ పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. మరి తెలుసుకున్నారు కదా ఆయురోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే పశుపతినాథ్ యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.